హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాలన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే. నమస్తే సార్. ఈ తాజాగా పులివెందులకి జగన్ వెళ్ళడం, అదే సందర్భంలో విజయమ్మ గారు కూడా అక్కడికి రావడం, భారతి గారు ఇనిషియేటివ్ తీసుకోవడం, దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి? షర్మిలతో ఈ దఫా కనిపించలేదు విజయమ్మ గారు. నాకు తెలిసి శర్మిల గారితో పాటు ఉన్నట్టున్నారు వారు వచ్చినప్పుడు కూడా. లీడ్ తీసుకోవడం, ఇదివరకు షర్మిల లీడ్ తీసుకునేది కదా అక్కడ, అవునవును కీ పొజిషన్ ఉండేది. కానీ శర్మిల గారు విజయమ్మ గారి పరిస్థితి ఏంటంటే అన్న చెల్లెల మధ్య తేడా వచ్చినప్పుడు సంక్లిష్టంగా మారుతుంది. తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనకన్నా తల్లికి అందరూ సమానలే కాబట్టి కూతురైనా కొడుకైనా ఎవరు తప్పు ఎవరు ఒప్పు అయినా దానికి సంబంధం లేకుండా వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినప్పుడు కానీ సమస్యలు వచ్చినప్పుడు కానీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. పరిష్కరించలేని పరిస్థితులను మదన పడతా ఉంటారు. ఆ స్థితిలోనే విజయమ్మ కూడా ఉంటారు. బట్ నిన్న జరిగిన దాంట్లో విజయమ్మ గారు రెండు సందర్భాల్లో జగన్ గారు వచ్చినప్పుడు అండ్ శర్మిల గారు ఇద్దరు వచ్చినప్పుడు వేరువేరుగా వచ్చినా అక్కడే ఉంటారు, పూజ చేసుకొని ప్రార్థనలో పాల్గొంటారు, నివాళులు అర్పించి వెళ్తారు. అయితే ఈసారి రెండో దఫా జగన్ గారు వచ్చారనుకుంటారు. సెకండ్ టైం జగన్ గారు వస్తారు, ఫస్ట్ శర్మిల గారు పోయారు. ఆ భారతీయ గారు ఎదురుపడ్డారు. బహుశా వాళ్ళు శర్మిల గారు అయిపోయిన తర్వాత కుర్జీ దిగి బయటకు వచ్చారేమో, అందువల్ల ఈ చొరవ తీసుకొని అత్తాకోడలు కాబట్టి వెళ్ళారు. అది కొంచెం ఈ మధ్యకాలంలో ఆ వీడియో ఎందుకు కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుందంటే విజయమ్మకు ఈ శర్మిల గారికి జగన్ గారికి మధ్య ఈ ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు ఆమె లేసిన లేఖ కావచ్చు, గతంలో ఎన్నికల సమయంలో వీడియో కావచ్చు, ఇవన్నీ కొంత శర్మిల వైపు మొగ్గు చూపుతా ఉంది విజయమ్మ అనే వర్షం ఒకటి కనపడింది. దాని తర్వాత సహజంగా కోడల మీద అన్ని నేపాలు ఉంటాయి కదా, అట్లా ఉన్నప్పుడు అంత సైక్యత లేదా అనే మెసేజ్ కూడా కొంత తెలియదు ఈ సందర్భాల్లో. అది కాదు అని ఈ వాళ్ళ అన్యోన్యత పలకరింపు అనేది కనపడింది. నిజానికి నిన్న కాదు, మొదటి నుంచి కూడా వారు భారతి గారి పట్ల కానీ జగన్ గారి పట్ల కానీ అంతే ఒకేరుతో ఉంటారు. కాకపోతే ఒక ఎండుకి వెళ్ళిపోయింది కాబట్టి అన్నా చెల్లెల మధ్య సమస్య అనేది నలిగిపోతూ ఉండొచ్చు. బట్ నేను ఒక సాధారణంగా జరిగిన విషయమే, బట్ అది కొంచెం అసాధారణంగా ప్రత్యేకంగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ మొత్తం కాంట్రడిక్షన్ లో ఆమె శర్మిల వైపు ఉంది, జగన్ వైపు లేదు. మన కేసులో కూడా జగన్ గారు నెగ్గారు. ఏది బాండ్లు బదలాయింపు, షేర్లు బదలాయింపు విషయంలో జగన్ గారు వాదన నెగ్గింది. బహుశా అది రద్దు కూడా అవుతుంది, వాళ్ళకి రాదు, మళ్ళీ జగన్ గారికి చేరుతుంది. ఈ విషయంలో వారు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు, తల్లికి ఇవ్వాల్సినటువంటి షేర్లని కోర్టుకు వెళ్ళి ఆపించడం గొప్పతనమా అని. నిజానికి ఆయన ఇచ్చిన తల్లికి కాదు, చెల్లితో గొడవ తప్ప తల్లితో కాదు, తల్లి అనే సాంకేతిక అంశం. బట్ ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళతో ఆప్యాయంగా కనపడడం వల్ల మళ్ళీ ఏమైనా గ్యాప్ ఫిలప్ అయిందా అట్లాంటి వాతావరణానికి అవకాశం ఉంటుంది. బట్ అదేమీ లేదు, వాళ్ళు ఎంత ముందు ఉన్నారో అట్లే ఉన్నారు. ఈ గొడవ జరిగింది కాబట్టి దానికి ఒక ప్రాధాన్యత వచ్చిందని అనుకుంటున్నాను. ఇదివరకు ఆ మధ్యన ఈ ఎలక్షన్స్ ఇష్యూ వచ్చినప్పుడు షర్మిల వెళ్ళినప్పుడు భారీ రిసీవింగు, భారీ ఊరేగింపులు ఇట్లాంటివి జరిగేది. నిన్న వచ్చేటప్పటికి జగన్ వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీలు లేకపోతే పబ్లిక్ కలవడం జరిగింది. షర్మిలది నార్మల్ అయిపోయింది. అంటే పార్టీ ఇదివరకటి అంత స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అప్పుడు చేసిన హడావిడి ఇప్పుడు కనిపించట్లేదా? జగన్కి ఇప్పుడు హడావిడి పెరిగిందంటే మళ్ళీ జనం మొబిలైజ్ అయినట్టు అనుకోవాలా? జగన్ గారికి గతంలో ఇప్పటికీ చిన్న చిన్న వ్యత్యాసాలు తప్ప అలే ఉంది. మీరు అన్నట్టు శర్మిల గారికి కొంత తగ్గడం అనేది తేడా కనిపిస్తుంది. జగన్ గారికి గతంలో ఉన్నారు, మధ్యలో ఉన్నారు, ఇప్పుడు కూడా కొంచెం పెరుగుతుంటారు తగ్గుతుంటారు అనేది యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్, మాజీ ముఖ్యమంత్రి, భవిష్యత్తు నాయకుడు, ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వర్గానికి ఆయన నాయకుడు, రాజశేఖర్ ప్రేమించే వాళ్ళందరికీ ఆయన లీడరు, ఇవన్నీ ఉన్నాయి. జగన్ గారికి ఉన్నది సహజం. శర్మిల గారికి కొంత తగ్గడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా పులివెందుల్లో తప్పు ఒప్పులు ఉండవు. సాయి గారు బేసిక్గా రాజశేఖర రెడ్డి గారి లెగసీకి ఎవరు ప్రతినిధి, లేదా రాజశేఖర రెడ్డి గారు అభిమానించిన తెలుగుదేశం వ్యతిరేకులు ఉంటారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కానీ, వివేకానంద రెడ్డి గారి కేసుల విషయం కానీ, సునీత విషయంలో కొంత ప్రజల్లో కొంత జగన్ గారి పట్ల నెగిటివ్ కాకపోయినా కొంత ఆలోచిస్తే బెటర్, కుటుంబ సమస్యలు ఎందుకు ఇంత దూరం, చెల్లికి కూడా ఏదైనా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది కదా, అయ్యో పాపం, ఇట్లాంటి చర్చలు నడిచినాయి. కానీ ఎప్పుడైతే శర్మిల గారు అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఫైట్ చేసి చివరికి పులివెందులో పోటీ చేసి ఓడిపోవడానికి, వైసీపీకి ఓడిపోవడానికి కూడా ఆమె కూడా ఒక చిన్న కారణంగా మారి ఇన్ని దశలు దాటిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో కొంత చిన్న నిర్లిప్తత, ఏంటి శర్మిల గారు వల్ల అనవసరంగా మనం నష్టపోతున్నాం అనే భావన జస్ట్ వచ్చింది. ఎన్నికల తర్వాత కూడా శర్మిల గారు అదే వైఖరి ప్రదర్శించారు. పైపించి ఇంకొంచెం పెరిగి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపోజిషన్ యాక్టివిటీ చేస్తే పెద్ద విశేషం కాదు, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ రిప్రజెంటేటివ్, ప్రత్యర్థి రాజకీయంగా. కానీ జగన్ గారు ఓడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఎట్లా అట్టే టార్గెట్ చేస్తూ వచ్చారు. దానికి పతాక స్థితిలో ఆస్తి తగాదు వచ్చినప్పుడు నో డౌట్ జగన్ గారు న్యాయం చేశారా,
అన్యాయం చేశారా, షర్మిల గారు కరెక్ట్ అనేది లీగల్గా తీసుకోవాల్సిన విషయం, లేకపోతే ఈ కుటుంబంలో తెచ్చుకో దాన్ని తీసుకొచ్చి రాజకీయ అజెండా చేసేసినారు. అంటే ఇవన్నీ ఫలితంగా ఏమైంది, షర్మిల గారు నష్టపోయిండొచ్చు, జగన్ గారు కూడా నష్టపోయినచ్చు. జగన్ గారు నష్టపోవడానికి షర్మిల గారు కారణం కాకపోవచ్చు రాజకీయంగా, బట్ ఒక పాత్ర అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు జగన్ గారు అల్టిమేట్గా ఓడిపోవడం వల్ల, ఇద్దరు నష్టపోవడం వల్ల పులివెందుల నష్టపోయింది కదా, కడప జిల్లా కూడా నష్టపోయింది కదా. వైసీపీని ప్రేమించే వాళ్ళు, రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు అందరూ కూడా యాంటీ తెలుగుదేశమే, వాళ్ళు నష్టపోయినారు కదా. ఏమి సాధించారు ఈ మొత్తం విషయంలో, ఇంకా కూడా అదే వైఖరితో కొనసాగుతుందనే వాదన వల్ల ఆటోమేటిక్గా షర్మిలాకున్న గ్రాఫ్ మెల్లిగా పడిపోతుంది. అది ఫస్ట్ పులివెందులో పడిపోతుంది, ఆ తర్వాత కడప, ఆ తర్వాత రాష్ట్రంలో ఉంటుంది. అందువల్ల ఒక సహజంగా ఏర్పడిన పరిణామం షర్మిల గారి పాత్ర, జరిగిన పరిణామాల రీత్యా ఆ స్పందన బహుశా ఉండవచ్చు. జగన్ గతంలో తన స్టేట్మెంట్స్లో ఎంతసేపటికి బటన్ నొక్కడం, సంక్షేమ పథకాలు ప్రస్తావిస్తూ వచ్చేవాడు. నిన్న పులివెందుల టూర్ సందర్భంలో కొప్పర్తి ఇష్యూని ప్రత్యేకించి ప్రస్తావించడం, అలాగే జలహారతి ఇవ్వడం లాంటివి ఎలా చూడాలి? నిజానికి ఆయన అనుభవం నేర్చుకోవచ్చు. అంటే మీకు ఉదాహరణ సాయి గారు, శ్రీ సిటీ మీకు తెలుసు, రెండు రకాలు. ఒకటి రాజశేఖర రెడ్డి గారికి అది ఒక ఐకానిక్ ప్రాజెక్ట్గా చూస్తాం. శ్రీ సిటీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తు వస్తాడు, తండ్రి. దాదాపు 5 ఏళ్ళలో ఒకసారి కూడా ఆయన రాల. తమాషా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాకున్న సమాచారం ప్రకారం 40-50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వర్కౌట్ అయినాయి. నాట్ ఓన్లీ జగన్ అనే కదా, మీకు తెలుసు శ్రీ సిటీ ఉన్నప్పటి నుంచి ప్రతి ప్రభుత్వంలో పరిశ్రమలు అక్కడే వస్తున్నాయి రాష్ట్రంలో. అట్లాంటి శ్రీ సిటీలో తండ్రికి రిప్రజెంటేటివ్ ఈయన, తండ్రికి ఐకానిక్ ప్రాజెక్ట్ శ్రీ సిటీ, అక్కడ 40,000 కోట్లు తాను వస్తుంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు వచ్చి ఉంటే నా తండ్రిదని చెప్పుకోవచ్చు, నా వాళ్ళు చెప్పుకోవచ్చు, ఇవన్నీ చెప్పచ్చు. చివరకు ఏమైందంటే ఆయన ఒకసారి రాలేదు. ఏమైందంటే మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఆగస్టులో 2014 12 తేదీ 2024 12 ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. వితిన్ 2.5 మంత్లో ఆగస్టులో 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి ఇనాగ్రేషన్ చేశారు. నిజానికి అది గత ప్రభుత్వం ఉందే కదా. కానీ ఇక్కడ చంద్రబాబు గారు నేను మెచ్చుకుంటాను. అది శ్రీ సిటీయా, రాజశేఖర రెడ్డిదా, ఎవరిని చూడాల వచ్చాడు, ఒక రిప్రజెంటేషన్ చంద్రబాబు వచ్చినాడు, పరిశ్రమలు స్టార్ట్ అయినాయి. ఒక మంచి మెసేజ్ కదా. అప్పుడు అయిపోయిన తర్వాత మా మేం తెచ్చింది 3 నెలలు ఎట్ట చేసినారు అంటే ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఈ అనుభవాలు కొప్పర్తి, రాజశేఖర రెడ్డి గారి సృష్టి, జగన్ గారు కూడా చాలా ప్రత్యేకించి గ్రీన్ సంబంధించిన పారిశ్రామిక వాడని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన ప్రాజెక్ట్ని తీసుకురావడం ఆయన సక్సెస్ అయినాడు. ఖచ్చితంగా ఆడ కొన్ని పరిశ్రమలు వచ్చినాయి. ఖచ్చితంగా కొప్పర్తి అనేది రాజశేఖర రెడ్డి గారు ఆలోచన, జగన్ గారు కొనసాగింపు, ఈ రెండు కూడా ఆయనవే. కానీ ఇవన్నీ ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు లోకేష్ గారు కూడా మొన్న వెళ్ళి కొప్పర్తిలో పర్యటించి వచ్చాడు, కొన్ని ప్రారంభోత్సవాలుగా చేశాడు. అది కూడా గత ప్రభుత్వంలో ఉంటుంది కదా. అట్లా ఇప్పుడు జలహారతి ఉంది, ఒక చిన్న చెరువుకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రి పూర్తయింది, అప్పుడు హారతి ఇచ్చాడు. జలహారతితో పోల్చుకుంటే ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినాడు కదా. పోలా ఇప్పుడు అనుభవం వచ్చి ఉంటుంది. మనం చేసిన పనులు కూడా చెప్పుకోకపోవడం, దాంట్లో సాయి గారు ఇక్కడ వైసీపీలో ఒక రాంగ్ ట్రెండ్లో వెళ్తున్నారంటే చెప్పింది చెప్పుకోలేకపోయాం, చేసింది చెప్పుకోలేకపోవడం అనేది ఇక్కడ పాయింట్ కాదు. చూసే సమాజం ఏమనుకుంటుంది, అరే శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారి గిఫ్ట్, రాజశేఖర రెడ్డి గారి ప్రాధాన్యత, 5 ఏళ్ళు ఒకసారి కూడా రాకపోతే చేసింది చెప్పుకోకపోవడమే కాదు, ప్రజల్లో ఒక నెగిటివ్ ట్రెండ్ కూడా వస్తుంది. ఏంది మోడల్ అనుకోరా, మీరు రారా శ్రీ సిటీకి, రారా కొప్పర్తికి, రారా, ఇంకేడికి వస్తారు అని నెగిటివ్ కూడా వెళ్ళిపోతుంది, చెప్పింది చేసుకోకపోవడం. ఆ బహుముఖంగా ఆ మేరకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు నష్టపోయారు. బహుశా అది అనుభవంలో నేర్చుకుంటారు, అందువల్ల జలహారతి పోయారు. కొప్పర్తి రేపు అన్ని కూడా ఎక్కడైతే మిస్ అయినా ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో జగన్ గారు మాట్లాడాల్సిన పరిస్థితి, నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. అంటే పబ్లిక్లో ఈ సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల డబ్బులు, బటన్ నొక్కుడు, ఇదే పాయింట్ని పదే పదే చెప్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో తెలుగుదేశం వచ్చేటప్పటికి అవి ఆఫ్టర్ ఆల్ ఎవడైనా చేస్తాడు అని చెప్తూ ఉండేది. ఇప్పుడు ఇవి రెండింటి మధ్యన చర్చ సందర్భంలో జగన్కి జ్ఞానోదయం అయింది అనుకోవాలా, లేకపోతే తెలుగుదేశం జగన్కి నేర్పింది అనుకోవాలా? సాయి గారు రెండు కరెక్టే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సాయి గారు, నేను బలంగా నమ్మేది, ఒక రాజకీయ పార్టీ ఓడిపోవడానికి గెలవడానికి ప్రైమరీ రీజన్ నేను ఏమనుకుంటానంటే పొలిటికల్ నెగటివిటీ రాకూడదు. పొలిటికల్గా ఒక అసహనం, ఏంది ఈ పార్టీ, ఏంది ఈ ప్రభుత్వం, ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది పెద్ద ప్రభావం చూపిస్తుంది అనుకున్నాను. ఫస్ట్ మీ పట్ల నాకు ఒక నెగిటివ్ భావం ఫస్ట్ కలగకూడదు. నెగిటివ్ భావం మీ పట్ల నాకు కలిగితే వెంటనే వచ్చే మాట ఏంటి, మీరు ఏమి చేసినా నాకు నెగిటివ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఒక పాజిటివ్ లుక్ ఉంటే మీరు ఏం చేసినా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను మన ఛానల్లోనే మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని కామెంట్లు అన్ని చూస్తుంటా. కొంత పాజిటివ్ ఉండేవాళ్ళు బాగా మాట్లాడతారు, అది అంటారు. నెగిటివ్ ఉండేవాళ్ళు నీ సట్ట బాగలేదు, నువ్వు నవ్యావు మధ్యలో, ఇది కూడా కామెంట్లో నేను చూశాను. అంటే సమాజం ఫస్ట్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిహేవియర్లో ప్రధానమైన
నెగిటివిటీ ఏంటంటే ఒక రెక్లెక్నెస్. మేము బట్టన అనుకున్నాం నొక్కతాం, మేము అనుకున్నాం చేస్తాం, మేము చెప్పాం జరుగుతుంది. ఈ మొత్తంలోకి వెళ్ళిపోవడం వల్ల ప్రజల్లో ఇన్ జనరల్ నెగిటివ్. ఉదాహరణకు మీరు చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 3 చోట్ల ఓడిపోయినప్పుడు ఏమనింది వైసీపీ నాయకత్వం? మా ఓట్లు కాదు అని వేసినారు. అంటే ఆ ఓట్లన్నీ మాది కాదని ఒప్పుకున్నట్ట. 2, తెలుగుదేశం పార్టీ మొన్న 2 గెలిచింది, ఒక చోట ఓడిపోయింది. అచ్చెన్నాయుడు గారిని ఇలాంటి జర్నలిస్ట్ అడిగితే ఏం చెప్పాడు? దానికి కూడా మేము సపోర్ట్ చేసినాం అని చెప్పాడు. ఇప్పుడు ఓడిపోయింది దానికి కూడా, అంటే వేరే టీచర్ ఎమ్మెల్సీ గెలిస్తే నేను దాన్ని తప్పు పట్టడం ఒప్పుపట్టు కదా. ఆ ఆతృత ఏంటి? మాది కాదు ఆ ఓటు, వాడు కూడా గెలిచాడు అనలేదు కదా. అంటే పాయింట్ ఏంటంటే ప్రజల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ చేయాలి, నెగిటివిటీ బిల్డప్ చేసి. ఒక పొలిటికల్ నెగిటివిటీ అనేది తెలుగు వైసీపీకి ప్రధాన తెచ్చుకున్న రోగం. అందువల్ల మీరు సంక్షేమ పథకాలు అమలు చేస్తారా? ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రతి ఒక్కరు ఓటు వేస్తుంటే జగన్ 60-70% ఓట్లతో గెలిచాడు. యాడేసినారు, వేయలేదు కదా. కాబట్టి మీ సంక్షేమ పథకాల, అభివృద్ధి పథకాల ఏమన్నా కావచ్చు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ పొలిటికల్ నెగిటివిటీ అది నెగిటివ్ కూడా తెచ్చుకున్నారు. అన్నింటిలో అది ఒకటి కనపడతా వచ్చింది. చివరకు సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ఏం ఆయన డబ్బు ఇస్తాడా అనే వరకు వచ్చినారు. ఎవరు డబ్బు ఎవరు, చంద్రబాబు గారు డబ్బు ఎవరు, జగన్ గారు. అది ప్రధానం కనిపిస్తుంది. అది ఇప్పుడు ఆయన నేర్చుకుంటున్నాడేమో అని ఆయన నడకను బట్టి, ఆయన వ్యవహరించే తీరుని బట్టి అర్థం. ఈ సూపర్ 6 అనేటటువంటిది ఇక అమలు కంప్లీట్ అయిపోయినట్టే, అదే ప్రజలకి చెప్పండి అని పదే పదే అటు చంద్రబాబు, ఇటు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిస్తున్నారు. ఏదైతే నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు 1500 కావచ్చు, ఇక ఇవ్వనట్టేనా, లేదా ఆ మాట అని చివరిలో ఎలక్షన్స్ ముందు అప్పట్లో ఇచ్చినట్టుగా మహిళలకు 10,000 రూపాయలు ఇచ్చినటువంటి తరహాలో ఏమన్నా ఇస్తారనుకోవాలి? సాగర్, బేసిక్గా సూపర్ 6 అమలు అయిపోయిందా లేదా భవిష్యత్తులో అమలు చేయరా అనే దానికన్నా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉందంటే, ఇంతకు మించి సంక్షేమ పథకాలు జోలికి వెళ్ళము అని ఇట్లా మాట్లాడకుండా ఇంకో పద్ధతిలో మాట్లాడుతాం. అంటే ఈ మొన్న చంద్రబాబు గారు దీంతో సూపర్ 6 అయిపోయింది, ఇంకా ఎవరైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళకి 4 మందంగా 4 కోసేస్తా అనుకున్నాడు, అది తెలియదు కానీ 4 మందంగా భావించాల్సి వస్తుంది అన్నాడు. ఇన్ డేస్లో అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు? ఆడబిడ్డ నీది అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పాడు. ఆయనేమో 4 మందం అన్నాడు, అంటే అమలు చేసేసినామని చెప్పాడు, ఇంక్లూడింగ్ ఆడబిడ్డ నిధి అది చెప్పాడు స్పెసిఫిక్గా. ఆడబిడ్డ నిధి P4కి అనుసంధానం చేస్తున్నాం, నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేస్తున్నాం, ఇంకా అయిపోయింది అన్నాడు. అంటే దాన్ని అమలు చేసినట్టే కదా. మరి అచ్చెన్నాయుడు గారు దాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్మేయాలని ఎందుకు అన్నాడు? అంటే జరగలేదనే కదా. కాబట్టి నాకున్న అంచనా ప్రకారం ఇది మోసం, ద్రోహం, దగ ఈ పదాలు నేను వాడదలుచుకోలేదు, కానీ అది కరెక్ట్ కూడా కాదు నా దృష్టిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీగా ఇంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేయలేరు, సాధ్యం కాదు, బికాస్ ఫైనాన్స్ సిచ్యువేషన్. అయితే తెలుగుదేశం చేసిన తప్పు అంటే ఏంటంటే తెలిసి కూడా హామీలు ఇవ్వడం, ఇది మస్ట్ పాయింట్. మీరు అన్నట్టు పసుపు కుంకుమ అనుకుంటా లాస్ట్ టైం 15,000 రూపాయలు ఇచ్చారు. అట్లాంటి మెథడ్స్ ఏమన్నా ఎన్నికల ముందు చేస్తే చెయ్యొచ్చు. కానీ ఒకటి నాకు ఇది గెస్సింగే సాయి గారు, ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ చూడాలి, చరిత్ర చూడాలి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విధుస్టోడ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ కానీ ఫైనాన్స్ మందగానం కానీ ఉంటాం దేశంలో. ఇప్పుడు తిరుపతిలో కూడా డౌన్ కాలేదు కానీ కంజెస్టెడ్గా అయిపోయింది ఈ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనేది ఫైనాన్స్లో చాలా కీలకం. రాష్ట్రంలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఎక్కడున్నా కూడా ఫైనాన్స్లో రిలేటెడ్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్స్ సేల్స్ అనేది కూడా తగ్గిపోయింది తిరుపతిలో అన్నా కానీ స్టాగ్నేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఎకనామిక్ భూమి ఇచ్చే కీలకమైన వ్యవస్థలన్నీ కూడా కొంత స్తబ్దత ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొనసాగుతుందని అంటున్నారు. ఇది కొనసాగితే ఆటోమేటిక్గా రాబడి తగ్గిపోతుంది కదా సాయి గారు ప్రభుత్వానికి. ఆల్రెడీ ఇచ్చిన హామీలు ఉన్న బడ్జెట్టే సాధ్యం కాదు, ఇంకా ఎక్కువ అప్పులు తీసుకురావాలి. దాంతోపాటు ఉన్న ఆదాయం కొంత తగ్గితే దాని యొక్క రిఫ్లెక్షన్ వేరే రకం ఉంటుంది. రెండోది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ వీటిలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రజలు ఏరే దాని మీద వ్యాపకంగా ఉంటారు. అది తగ్గితే వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఆధారపడతారు. ఈ మల్టిపుల్ రీజన్స్ ఇచ్చా ఇంకా కొంతకాలం ఫైనాన్స్ స్టాగ్నేషన్ వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో చివరి సంవత్సరం కూడా ఏదైనా పసుపు కుంకుమ 15,000 ఇట్లాంటి ఒక బల్క్గా ఏమైనా ఇస్తే ఇవ్వచ్చేమో. కానీ చాలా మంది అనుమానిస్తున్నట్టుగా ఆడబిడ్డ నిధి ఇట్లాంటి కూడా చివరి సంవత్సరం అమలు చేసేస్తాడు నిరుద్యోగపతి అనేది ఆచరణ సాధ్యం కాదు అనుకుంటున్నాను ఫైనాన్స్ సిచ్యువేషన్ రీత్యా. బట్ ఈ పసుపు కుంకుమ ఇట్లాంటి ఏదైనా ఎన్నికల వ్యవహారాలు నడిపితే నడపచ్చు, కానీ ఇప్పుడు అమలు చేసిన దాన్ని కొనసాగించడం తప్ప కొత్తగా అదనంగా ఏమీ సంక్షేమ పథకాలు రీత్యా చేయలేరని నేను అనుకుంటున్నాను. రైట్. ఈ అమరావతి అన్నటువంటిది వేగంగా జరుగుతుందని ప్రభుత్వం చెప్తోంది, మందగమనంతో ఉందన్నటువంటిది విపక్షం విమర్శిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 3 yearsలో పూర్తి చేస్తామని చెప్పి నారాయణ గారు చెప్తుంటారు. వరదలు ఇట్లాంటివన్నీ ప్రతిపక్షపు విమర్శ తప్పించి వాస్తవం కాదన్నటువంటిది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మందగమనం ఇంపాక్ట్ అన్నటువంటిది రియల్ ఎస్టేట్లో అమరావతిలో
లేదు అక్కడ బాగా సేల్స్ జరుగుతున్నాయి అన్నటువంటిది ప్రభుత్వం చెప్తోంది. ఏమంటారు? ప్రభుత్వం ఇంకో మాట కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 వరకు అధికారంలో ఉన్నాడు. ఆయన అమరావతి పట్ల వేరే వైఖరి తీసుకున్నాడు. సహజంగా ఆయన వైఖరికి ఆడ రియల్ ఎస్టేట్ ఉండదు. ఆయన అభిప్రాయంతో విభేదిస్తాం సమర్థిస్తాం పక్కన పెడితే ఆయన తీసుకున్న వైఖరి అక్కడ రియల్ ఎస్టేట్ అయితే పడిపోతుందని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆయన తీసుకున్న వైఖరి రీత్యా వీళ్ళు కొత్తగా వచ్చారు. చంద్రబాబు మళ్ళీ ప్రభుత్వం గెలిచిన ముందు వెనక ఉన్న భూము ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా స్టడీ చేయండి, చూద్దాం ఎంత ఉందో చూద్దాం. రేట్లు పెరిగినాయి సాయి గారు. నేను కూడా విన్నాను పెదకూరుపాడు ఆ నియోజకవర్గాలు అంటే రేట్లు మామూలుగా లేవు. కొనేది ఎక్కడ అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మందగమనం ఆడా పనిచేస్తుంది. అదనంగా అమరావతికి సంబంధించి ఎప్పుడైతే 40,000 ఎకరాలు ఇంకా అదనంగా తీసుకుని అనౌన్స్ చేశారు, దాంతో కొంత అనుమానం భయము అందరిలో వచ్చింది. డైరెక్ట్గా దొడ్డే స్వామినాథేశ్వరరావు చేతులు దండం పెడితే అడుగుతున్నాడు, ఎవరు కొనొద్దని చెప్పేస్తున్నాడు. ఇట్లాంటివన్నీ పనిచేస్తాయి కదా. కాబట్టి ఈ కారణం రీత్యా ఒకటి దేశవ్యాప్తంగా ఉన్న మందగాను అదనంగా 40,000 ఎకరాలు తీసుకోవడం, ఫైనాన్స్ కున్న పరిమితులు రీత్యా రెండు సాయి గారు. ఒకటి రాజధాని పనులు వేగం జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఏంటి రాజధాని అంటే అసెంబ్లీ, సెక్రటరియట్. ఈ పనులు ఈ 3 ప్రాజెక్టులు ఏదైతే కీలక పరిపాలన కేంద్రాలు ఉంటాయో హైకోర్టు కావచ్చు, సెక్రటేరియట్ ఇవన్నీ డిజైన్స్ ఆమోదించేస్తే పని ప్రారంభమైపోతుంది. సహజంగా ఒక 5-6 వేల నుంచి 10,000 కోట్ల లోపు వాటి కేంద్రం వాళ్ళు కూడా 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు, తర్వాత ఏడిబి లోన్స్, ఇంకా జపాన్ లోన్ రాబడతారు. ఇప్పుడు కొత్తగా నేను క్యాబినెట్లో ఒక ప్రాజెక్టు ఫైనాన్స్ వెహికల్ అంటారు, మన స్పెషల్ పర్పస్ వెహికల్. దాని అర్థం ఇట్లాంటి ప్రాజెక్టుల కింద ఏంటంటే అప్పుతో సంబంధం లేకుండా లోన్లు తీసుకొచ్చే చిన్న వెసులుబాటు ఉంటుంది ఈ స్పెషల్ పర్పస్ వెహికల్. కాకపోతే ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ తీసుకొచ్చేటప్పుడు దానికి ఖర్చు పెట్టాలి. ఇట్లాంటిది ఒక వెసులుబాటు జగన్ గారు కూడా రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్టు ఇట్లాంటి కొన్ని ఆలోచించాడు, అది కార్యరూపం దాల్చలేదు. ఇవన్నీ చేస్తున్నారంటే ఉన్న ఫైనాన్స్ ఇచ్చా కీలక కార్యాలయాలు వేగవంతం జరుగుతాయి, అందులో సందేహం లేదు. అట్ ద సేమ్ టైం రెండు కదా, అక్కడ రాజధాని ఉండడం వేరు, హైదరాబాద్ తరహా లేదా ప్రపంచంలో టాప్ 5 మహానగరాలుగా రూపాంతరం చెందే పని మాత్రం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అది సాధ్యం కూడా కాదు. బట్ రాజధాని పనులు అనేది మాత్రం వాళ్ళ ప్రాజెక్ట్ రీత్యా వాళ్ళ ప్రయారిటీ రీత్యా కూడా వేగంగా జరుగుతాయి. ఖచ్చితంగా కీలక కార్యాలయాలు అన్నట్టు 3 ఏళ్ళలో పూర్తి అయిపోవచ్చు అవకాశం ఉంది. ఆ 3 పూర్తి అయితే రాజధానిలో మేజర్ పని పూర్తి అయిపోయినట్టే. కానీ అసలు అయినటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏముందో అది మాత్రం అంత సులభం అయితే కాదు. ఇంతవరకు కూడా రాజధాని భూములు మొదటి దశ ఇచ్చేశారు, రెండో దశ గురించి చర్చ వచ్చింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా పత్రికల్లో నిన్న ప్రొజెక్ట్ అయింది ఏంటంటే సిఆర్డీఏ మీటింగ్ జరిగే 1800 ఎకరాలు రైతులు మొదటి ఫేజ్లో ఇవ్వలేదని, వాళ్ళందరి దగ్గర నుంచి భూ సమీకరణకి ఇస్తారో లేకపోతే కనుక భూ సేకరణ చేయమంటారో తేల్చండి అనేటటువంటిది రావటం. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మనకు గుర్తుంటే కొంతమంది కోర్టుకు వెళ్ళారు కదా సాయి గారు. ఈ తాడేపల్లి వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారంటే వైసీపీకి అనుకూలమైన గ్రామాలు అని పెట్టారు. కొంతమంది మేము ఇవ్వని చెప్పి, మనకు తెలిసి చంద్రబాబు గారు క్యాంప్ ఆఫీస్ ఇల్లు కరకట్ట నుంచి పోతుంటే కొన్ని గ్రామాలు వస్తుంటాయి, దాంట్లో రోడ్లు ఎక్కువడానికి కూడా ఆ గ్రామాలు సహకరించలేదనే చర్చ కూడా నడిచింది. అప్పుడు నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఏ గ్రామం ఏ ఊరు ఏ 1800 ఎకరాలు నాకు తెలియదు, కానీ ఈ చర్చ అయితే ఉంది. ఆ పొల 50,000 ఎకరాలు ఏదైతే జమగున్నాయో ప్రైవేట్ అండ్ పబ్లిక్ అన్ని కలిపి 33 ఎకరాలు రైతులు ఇచ్చినారు. మిగతాది కొన్ని ఎకరాలు ప్రభుత్వం ఆ భూములు ఈ భూములు అన్ని కలిపి 52,000 ఎకరాలు అంటున్నారు. దీంట్లో 18 కొన్ని గ్రామాలు నాన్ కోఆపరేషన్ చేశారు, ఏమని చెప్పారని చెప్పి ఒక చర్చ ఉంది. వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారని. బహుశా అదేమైనా ఉంటే ఉండొచ్చు. అది ఖచ్చితంగా లీగల్గా ఒకటే మార్గం, ఖచ్చితంగా వాళ్ళు భూసేకరణ సమీకరించలేవు, లేకపోతే యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. ఎందుకంటే కోర్టు బహుశా దానికి అంగీకరించవచ్చు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 3 రెట్లు 5 రెట్లు ఉన్న 3 రెట్లు మినిమం. ఆ పైన ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఇష్టం, అంటే ఎక్కువ కూడా కాదు, 4-5 రెట్లు కూడా ఇవ్వచ్చు. మీకు పట్టిసీమలు ఇచ్చారు కదా, అదనంగా కూడా ఇచ్చేశారు కదా. కాబట్టి ఇట్లాంటివి ఆడ ప్రయోగం చేస్తే అది అధికారికంగా తీసుకోవచ్చు. అయితే అక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే మధ్యపట్నం మార్కెట్ రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా. అది 3 రెట్లు 4 రెట్లు అన్నారనుకోండి, వాళ్ళు డబ్బులు వస్తాయి. మళ్ళీ మిగతా వాళ్ళు మాకు కూడా కావాలని అడిగినారనుకోండి, మిగతా 40,000 ఎకరాలు దానికి ప్రభావం పడిపోతుంది కదా. అంటే ఇక మల్టిపుల్ రీజన్స్, ఓవర్ ఎస్టిమేషన్స్ పోతే ఇవన్నీ వస్తాయి. బహుశా ఆ సమస్య అయితే ఎట్లా పరిష్కరిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ మొన్న వరుసనే 3 రోజుల మీటింగు, ఆ మీటింగుల తర్వాతన ఈ రాష్ట్రాన్ని కాపాడేటటువంటి విషయంలో తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలు ఆదరించారు, ఇక ఇదే కొనసాగుతుంది 15 సంవత్సరాల పాటు అన్నటువంటిది. అట్ ద సేమ్ టైం తమ నాయకులకు కూడా చెప్పుకొచ్చారు, త్యాగాలు చెయ్యాలి మనం, నేను ఇన్ని సంవత్సరాల పాటు త్యాగం చేశాను అన్నది గుర్తుపెట్టుకోండి, పదవులు లేకుండా ఉన్నాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. అలాగే పార్టీ పరంగా నెగిటివ్గా వెళ్ళడానికి కూడా వీల్లేదు అన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాన్ని ఎలా చూడాలి?
ఖచ్చితంగా సాయి గారు ఆ వైఖరిలో తప్పేం లేదు. ఎందుకంటే 15 ఏళ్ళు తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఇవన్నీ తప్పు. ఎందుకంటే మౌలికమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు పదవులు రావాలి. తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ, బీజేపీ ఒక బలమైన పార్టీ. మనకు 3 పార్టీలో ఎంతో కొంత వస్తుంది తప్ప మనలో ఆశించినంత రావు. అదేవిధంగా హోదాలు, అవకాశాలు, డబ్బులు ఏదైనా కావచ్చు. మందు మూడు పార్టీ, దాంట్లో కూడా తెలుగుదేశం ఒక పవర్ఫుల్ పార్టీ. 23 అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో బలంగా ఉన్న పార్టీ. కాబట్టి ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి ఇక్కడ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు కండిషన్లన్నీ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే ఈ 15 ఏళ్ళ సహవాసం చేయాలనుకున్న తర్వాత రాజీ పడాల్సిన త్యాగం అనేది, నేను రాజకీయ త్యాగం వేరు, నిజమైన త్యాగం వేరు. నిజమైన త్యాగం సమాజం కోసం నిజమైన త్యాగం ఉంటుంది. ఈ రాజకీయ త్యాగాలు అవకాశవాద త్యాగాలు. ఈ త్యాగాలు ఆ త్యాగాలు జట్టుకట్టలేం. కానీ వాళ్ళ దృష్టిలో త్యాగాలనుకున్నా కూడా అది జరగదు. ఎందుకంటే ఆయన 15 ఏళ్ళు సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పిన కండిషన్ అమలుగా వేయాల్సిందే. అది వద్దు, ఇది దీంట్లో ఏదైనా రిలీఫ్ కావాలంటే అవసరం 15 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ళు ఉంటాం, 3 ఏళ్ళు ఉంటాం తెలుసుకొని మాకు కూడా అవకాశాలు కావాలని అడగాలి. అప్పుడు సాధ్యం అవుతుంది. కాబట్టి ఆయన 15 ఏళ్ళు ఉండాలనుకున్నాడు కాబట్టి ఇంకా అనివార్యంగా ఆ షరతులు అవన్నీ పెడతాడు. కాకపోతే ఈ చర్చ యాడి వరకు పోతుంది, ఏమవుతుంది? 15 ఏళ్ళు జనసేన తెలుగుదేశంతో కలిసి ఉండడం పెద్ద విషయం కాదు, వాళ్ళిద్దరు అనుకుంటే అయిపోతుంది. కానీ ఈ 15 ఏళ్ళు ప్రభుత్వం ఎట్లా ఉంటుందని ఆయన చెప్తే ఎట్లా సాధ్యం అవుతుంది? ఉండదు, మేము పెరుగుతాము అని అంటున్నారు. ఎట్లా పెరుగుతారు? ఏదైనా మాట్లాడితే స్ట్రైక్ రేట్ 21 సీట్స్. సాయి గారు మీకు కొంత ముందుకెళ్తే ఈ స్ట్రైక్ రేట్ భలే విచిత్రంగా ఉంటుంది. ఈ స్ట్రైక్ రేట్ ఫలితం ఏంటో కూడా మనకు తెలుసు. కొంత ముందుకు రామారావు గారు చివర ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు సిపిఎం 16 పోటీ చేసి 15 గెలిచింది. సిపిఐ 21 పోటీ చేసి 19 గెలిచింది. 100% కాకపోవచ్చు, దాదాపు అలాంటిదే కదా. ఆ తర్వాత ఫలితం ఏంటి సాయి గారు? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న సిపిఐ 21 నుంచి 19 గెలిచింది. తెలుగుదేశంతో పొత్తు పోయి ఒంటరిగా పోటీ చేసింది సిపిఎం 0 అంతే కదా సాయి గారు? తర్వాత జరిగిన ఎన్నికల్లో తర్వాత సిపిఎం 16 పోటీ చేసి 15 గెలిచి తెలుగుదేశంలో ఒంటరిగా పోటీ చేస్తే 2 వచ్చినాయి. నోముల నరసింహయ్య, రాజయ్య గారు చరిత్ర. కాబట్టి ఈ రోజు అండర్ స్ట్రైక్ రేట్ వచ్చిందని మిత్రపక్షంగా 100% స్ట్రైక్ రేట్, మీ సొంత స్ట్రైక్ రేట్ అది కాదు కదా. కాబట్టి సిపిఐ అనుభవం చూసుకున్నా, సిపిఎం అనుభవం చూసుకున్న తర్వాత ఎన్నికల్లో వాళ్ళతో ఉడిపోయినా, వాళ్ళతో కలుసున్నా పడిపోతా ఉంది. కాబట్టి మిత్రపక్షాల కూటమిలో ఒకరే ఎగుతారు, ఇంకొకరు నష్టపోతారు. తెలుగుదేశం నష్టపోతుందా, జనసేన నష్టపోతుందా, బీజేపీ చెప్పలేము. కానీ మన అనుభవం మేజర్గా పెద్ద పార్టీ బాగుంటుంది, చిన్న పార్టీ నష్టపోతుంది. ఆ చరిత్ర చెప్పింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత ఈ ఊహాజనితమైన తప్ప ఇంకోటి కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సీరియస్గా వెళ్ళాలనుకుంటున్నాడు, తెలుగుదేశంతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ 2 జరగాలంటే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు అందరూ త్యాగాలు చేయాల్సిందే, రాజకీయ త్యాగాలు చేయాల్సిందే, పరిమితులు విధించుకోవాల్సిందే. వద్దు అనుకుంటే ఆ పొలిటికల్ వైఖరిలో మార్పు రావాలి. ఆ పొలిటికల్ వైఖరిలో మార్పు రానంత వరకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కరెక్ట్, ఆ త్యాగాలు చేయాల్సిందే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద పవన్ కళ్యాణ్ ఇదివరకు ఏ అవినీతి ఆరోపణ వచ్చినా నిలదీసేవాళ్ళు, పాయింట్ రైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పత్రికల్లో, తెలుగుదేశం అనుకూల పత్రికల్లోనూ వాళ్ళ టీవీ ఛానళ్లలోనే వచ్చినాయి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే. అట్లాగే జనసేన ఎమ్మెల్యేల ఇష్యూ అటు తెలుగుదేశం పత్రికల్లోనూ వచ్చింది, ఇటు వైసీపీ పత్రికల్లోనూ వచ్చింది. వీటి మీద అసలు ఆయన 3 రోజుల్లోనూ స్పందించలేదు, లేదా వాళ్ళని మందలించారనినో వాళ్ళకి ఏదైనా చెప్పారనినో కూడా రాలేదు. దీన్ని ఎలా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉండి ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఊహాజనితంగా చాలా మంది అడుగుతుంటారు ఈ ప్రశ్న. ఎందుకంటే అప్పుడు అట్లా మాట్లాడినాడు కదండి. అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పార్టీ. ఫస్ట్ టైం అధికార పార్టీ పవన్ అలా చూడం కదా, తెలుగుదేశం వైసీపీని అంటే అట్లాగా అనుకుంటాం. ఈయన ప్రశ్నించే వ్యక్తి అని చూస్తాం కదా. ప్రశ్నించే వ్యక్తి అంటే అధికారం లేనంతో, అధికారం ఫస్ట్ టైం అది వచ్చినాడు. ఇప్పుడు ఆయన ప్రస్థానంలో మొన్నే ఫస్ట్ టైం అధికారం వచ్చి మీరు అంతా ప్రశ్నించడం ఏమంటే అట్లే ఉంటాడని ఊహించుకోవడం తప్పలేదు. కానీ అది అమాయకత్వం అవుతుంది. కానీ ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత ప్రశ్న ఏమవుతుంది అనేది కలిసిన తెలుగుదేశం ప్రశ్న కూడా రావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు పార్టీని బాగు చేసుకోవడం కోసం అరుస్తున్నాడు. కొన్ని పత్రికలు రాస్తున్నాయి, ఇటుంటే ఇదే చివరిసారి ఎమ్మెల్యే అవుతా అంటున్నాడు. ఇవన్నీ రాజకీయ అనుభవం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ అనుభవం, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఆయన పోషించిన పాత్రలతో ప్రతిపక్షం కాబట్టి ఆయన అట్లుంటాడని ఆశించి భ్రమతో మాట్లాడేవాళ్ళు చెప్పే విషయాలు తప్ప అట్లా ఏముండదు. పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏం సపరేట్ కాదు, సపరేట్గా ఉండదలుచుకుంటే ఉండలేడు. పాయింట్ ఏంటంటే ఉండొచ్చు, ఆయన సపరేట్గా ఉండదలుచుకుంటే పెద్ద తప్పేం కాదు. బట్ మిత్రపక్షంగా ఉండలేడు. ఎట్లుంటాడు? చర్యలు తీసుకుంటే ఆయన ఉంటాడు, అది జరిగే పని. కాబట్టి ఆయన గతంలాగా ఉండదలుచుకుంటే మళ్ళీ బయటకు పోవాల్సిందే. తన పార్టీ వాళ్ళనైనా కంట్రోల్ చెప్పాలి కదా. అది బహుశా ఇంట్లో ఏమైనా కంట్రోల్ చేసుకుంటాడో తెలియదు. రెండు కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని పరిమితులు ఏంటంటే ఆయనకి ఇబ్బంది ఉంది. ఆయన ఎదురుగా మాట్లాడుకుని ఎదురు మా వల్ల కదా తెలుగుదేశం గెలిచిందని జనసేన వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఇంకా భయభ్రాంతులకు గురైన వాళ్ళు పవన్ కళ్యాణ్ పోయినాడు కాబట్టి బయటకు వచ్చారనుకుంటారు. వాళ్ళు ఎక్కువ ఆశిస్తారు. ఇప్పుడు కూర్చొని పెడితే మా ఆశలు నెరవేరకపోతే నువ్వు కండిషన్లు పెడితే ఎట్లా అంటారు.
అది కదా ఇబ్బంది. ఇప్పుడు కిందకు వస్తే తెలిసేది, వాళ్ళు అందరూ అడగరా? ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే అడగచ్చు, కానీ ఎమ్మెల్యేలు అంటే తెలుగుదేశం మీద 36 ఆరోపణలు వస్తున్నాయి, మనకేం కొత్త అంటారు, మాకు అవకాశం లేవా అంటారు. అందరూ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టిన కదా, ఎవరు తక్కువ పెట్టారు? కాబట్టి అవి ముందుకు వస్తాయి. అంత సులభం కాదు. కానీ రాజకీయం కోసమైనా చంద్రబాబు నాయుడు గారు కొంచెం గట్టిగా మాట్లాడుతుంటాడు. ఈయన అది కూడా చేయట్లేదు. అంతే తేడా తప్ప వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉన్నాయి, అవకాశాలు తక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ హోప్స్ ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్ళినాడంటే మా పదవులు ఎప్పుడు అని అడుగుతారు. అప్పుడు త్యాగాలు చేయనంటే చేసిన వాళ్ళే అంటారు. మీటింగ్లో త్యాగాలు చేయడం వేరు, ఇంటూ 1-to-1 చెప్తే త్యాగాలు వేరు కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారిని అట్లా చూసి ఇట్లా అనుకుంటున్నారు తప్ప ఆయన ఏం ప్రత్యేకంగా అయితే ఉండలేడు. సుగాలి ప్రీతి ఉదంతంలో సిబిఐ దర్యాప్తుకి ఆదేశించింది ప్రభుత్వం అన్నది ఇవాళ చెప్పుకొచ్చింది. అయితే మొన్న పవన్ కళ్యాణ్ చేసిన వాదన, నా వల్లనే అసలు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది, మళ్ళీ నన్నే ప్రశ్నిస్తారని. అలాగే జనసేన వాళ్ళు సుగాలి ప్రీతి తల్లి వైసీపీకి లొంగిపోయింది, వైసీపీ చెప్పినట్టు నడుచుకుంటోంది అన్నటువంటి విమర్శను ఎలా చూస్తారు? అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ లో పడినట్టే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటానే తెలుగుదేశం లీడర్షిప్ లో ఉన్న పార్టీ సిబిఐ. అదేదో మొదట ఇచ్చేసి సరిపోయింది. సిబిఐ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదని డైరెక్ట్ చెప్పలేదు, కానీ అన్ని రకాల మాట్లాడేశాడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ శ్రేణులు అయితే ఏకంగా ఆమెపైన దాడి చేశారు. దాడి మీన్స్ పొలిటికల్ గా, ఆర్గ్యుమెంటివ్ గా దాడి చేసేసినారు. ఇంకా చేసింది చాలా ఎక్కువ అన్నట్టు మాట్లాడినారు. ఇంతకు మించి ఏమీ చేయలేమని మాట్లాడినారు. సీన్ కట్ చేస్తే సిబిఐకి. ఇది ఎవరు డిఫెన్స్ లో పడినట్టు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ లో పడినట్టు. ఇదే మిత్రపక్షాల మధ్య వచ్చే గొడవలు ఉంటాయి. వ్యూహాత్మకంగా తెలుగుదేశం చేసినది మనకు తెలియదు, అటు ఆరోపణ చేయలేము. కానీ ఇది జనసేనకు ఆత్మరక్షణలో పడినట్టు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సినంత పీక్ స్టేజ్ లో మాట్లాడేసిన తర్వాత సిబిఐ, అది ఫస్ట్ సిబిఐకి ఇచ్చి ఇవన్నీ మాట్లాడంటే వాళ్ళ గౌరవం ఉండేది. ఇప్పుడు జనసేన డిఫెన్స్ లో పడింది, తెలుగుదేశం అప్రయాణం చేసుకుంది, వైసీపీ ప్రతిపక్షపాత దాన్ని పోషించింది. నష్టపోయింది ఎవరు? ఎక్కువ మాట్లాడేసి జనసేన నష్టపోయింది. అటు ఇది రాజకీయంగా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చివరకు అధికార పార్టీ చేసిన నష్టాలు కూడా వీళ్ళని ఎత్తినేసుకోవాల్సి వస్తుంది. రైట్. భవిష్యత్తులో రాజకీయం అంటే మళ్ళీ సీట్లు పెరుగుతాయి కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట. సాయి గారు బేసిక్గా మనకు తెలుసు, 29లో ఎవరెవరితో ఉంటారు. ఈయన చెప్పచ్చు 15 ఏళ్ళని. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవును పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు ఉంటాను ఎప్పుడు చెప్పాల. వాళ్ళు ఎవరైనా సరే 29లో ఆ రోజున రాజకీయ సిచ్యువేషన్ బట్టే స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పికప్ అయిపోయింది అనుకోండి దేశవ్యాప్తంగా, చంద్రబాబు గారు బీజేపీతో ఉంటాడా? ఆ నుంచి బయట వచ్చేస్తే ఇంకా మీకు పొత్తే లేదు కదా. కాబట్టి ఎట్లాంటి రాజకీయ వాతావరణం 29 ఉంటుందో మనం చెప్పలేము. 2, జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఫైటింగ్ వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇట్లాంటి ఆయన నార్మల్ ఫైటింగ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వాయిస్ ఎక్కువ ఉంటుంది. ఆయన పవర్ఫుల్ ఫైటింగ్ వచ్చేసినాడు అనుకో జాగ్రత్తగా ఉంటాడు. ఇంకా గెలిచిపోతాడు జగన్ అనే వాతావరణం వచ్చింది అనుకో, ఇచ్చింది చాలనుకుంటారు. లేదు మన అవసరం ఉందనుకో కొంచెం బెదిరిస్తారు. అసలు పొత్తే లేకపోతే ఏమవుతుంది చెప్పలేము. కాబట్టి 29 ఎన్నికల్లో ఈ 3 పార్టీలు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, బీజేపీ అనట్లేదు, తెలుగుదేశం అనట్లేదు. పైపించి బీజేపీ నుంచి రాష్ట్రపతి ఎన్నికల్లో ఇక్కడ కూటమి ఉన్నాడు, డైరెక్ట్గా జగన్ గారికి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మా ఓటు అడిగాడు. నేను ఎట్లా చూడాలి? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు 29 ఎన్నికలు ఎవడుతో ఉంటాడో తెలియదు. అది తెలిసిన తర్వాత వీళ్ళు ఉంటారా లేదో తర్వాత ఇష్యూ. ఉంటే కూడా ఆ రోజున రాజకీయ అవసరాలు, వీళ్ళ కెపాసిటీ వాళ్ళ కెపాసిటీ బేరేజ్ వేసుకుంటాయి తప్ప మనం చెప్పే డిమాండ్లు బట్టి అయితే ఉండదు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ ఈ రాజకీయ చదరంగం అనేటటువంటిది ఇదే స్టైల్లో నడపాలి అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆలోచనకి చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టే 15 సంవత్సరాల పదం ఎప్పుడూ వాడట్లేదు. ఆయన ముందు చూపుతో మాట్లాడుతున్నట్ట, లేకపోతే మంచిదే కదా ఆయన చెప్తున్నాడు కదా అన్నటువంటి రూట్లో ఉన్నట్టు అనుకోవాలా? ఆయనకేం పోయింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఉంటారంటే ఉన్నలే అనుకుంటాడు. ఉండడం ఆయన ఇష్టం కదా. పవన్ కళ్యాణ్ గారితో ఉంటే లాభం అనుకుంటే ఉంటారు, నష్టం అనుకుంటే వదిలేస్తారు. కాబట్టి వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళేం కమిట్ కావట్లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు కమిట్ అవుతున్నాడు. ఒకవేళ నేను ఉండాలనుకున్న వాళ్ళతో వాళ్ళు ఒప్పుకోలేదని బయట వచ్చేదని ఆయనకి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కమిట్మెంట్ తెలుగుదేశానికి కూడా లాభమే కదా. వాళ్ళు అంత ఉన్నారంటే జనసేన కార్యకర్తలు సైలెంట్గా ఉంటారు కదా. అందరూ ఎగిరెగిరి నేను మాకు అది కావాలి ఇది కావాలి అంటారు కదా. ఇంకా మన బాస్ 15 ఏళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు అని అనుకుంటారు కదా. కాబట్టి నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ జనసేన కన్నా తెలుగుదేశానికి చాలా ఉపయోగం. తెలుగుదేశం వాళ్ళు ఇంకొంచెం కంఫర్ట్గా తీసుకుని జాగ్రత్తగా ఉంటారు. కలిసి ఉంటే గుడ్, బట్ అవసరం లేదనుకుంటే వద్దు అనుకుంటాడు. అందువల్ల తెలుగుదేశం నుంచి ఎక్కడ 15 ఏళ్ళు మేము ఉంటామన్నమాట ఎక్కడ మాట్లాడలేదు. అది భవిష్యత్తులో కూడా అదే వైఖరిని తెలుగుదేశం కొనసాగిస్తుంది. ఫైనల్గా తాజాగా గోదావరి జిల్లాలో ఒక పోస్టర్ రచ్చ నడిచింది. మీరు మీ స్థాయి అంతా మీరెంత పండబెడతాం అన్నటువంటిది. అది ఎస్సీ సామాజిక వర్గం తమని అన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తే దాన్ని జనసేన నాయకులే చించేశారు. బట్ అది వైసీపీ వాళ్ళని ఉద్దేశించి పెట్టింది తప్పించి కులంతో సంబంధం లేదు అన్నది జనసేన స్థానిక నాయకులు చెప్పేమాట. దాన్ని ఎలా చూడాలి ఆ డైలాగు, ఆ పోస్టరు? డైలాగ్ ఎలానో గోదావరిలో మీకు కూడా తెలుసు, కాపు, బీసీ, దళిత్ ఈ మూడింటి మధ్య
ఒక అంతర్లీనంగా ఒక చిన్న చిన్న గ్యాప్లు కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. వైరాలు కానీ వీళ్ళు అట్లుంటే అని కూడా మన రాజకీయంగా ఉంటాయి. కానీ 3 బలమైన సామాజిక వర్గాలు అక్కడ ఉన్నాయి. ఈ సున్నితంగా ఉన్నటువంటి ఐక్యత తీసుకొచ్చే పనులు చేయాలి తప్ప దాన్ని చెడగొట్టే పని చేయవద్దు. ఇప్పుడు మీరెంత, మీ స్థాయి ఎంత, పోస్టులు ఎందుకు వేయాలి? దానికి పోస్టులే చెప్పాలనా? స్థాయి ఏంది అయిపోయింది కదా 29 ఎన్నికలు, ఇంక 29లో ఏమవుతుందో చూసుకోవాలి. అంటే ఈ అత్యుత్సాహ పరులు చేసే పనుల వల్ల పార్టీ మధ్య రచ్చ, గ్రూపుల మధ్య రచ్చగా మారిపోతుంది. అది ఇచ్చే వరకు అధికారంలో ఉండే వాళ్ళకే నష్టం చేస్తుంది, ప్రతిపక్షం నష్టం చేయదు. కాబట్టి జనసేన వాళ్ళు వైసీపీని ఉద్దేశించి ఎందుకు పెట్టాలంటే ఆ పోస్టులు ఎందుకు పెట్టాలి? డైరెక్ట్గా సవాల్ చేస్తే సరిపోతుంది. సవాల్ ఎందుకు చేయాలి? అధికారం వచ్చినది మీ పరిపాలన మీరు చేయాలి, వాళ్ళు చేసే తప్పుల గురించి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళని విమర్శించాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలం ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు స్థాయి ఎంత అంటే పెద్ద ఇబ్బంది ఉండదు. అధికారంలో వచ్చిన వాళ్ళంటే చాలా ఇబ్బంది వస్తాయి. ఇంకా ఆ గోదావరి జిల్లాలో నా సున్నితమైన 3 సామాజిక వర్గాల మధ్యన గ్యాప్ కూడా దీనికి పెంచేదానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం, పబ్లిక్ ఎలా అర్థం చేసుకుంటారన్నది భవిష్యత్ రాజకీయాలు నిర్దేశిస్తుంది.